ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. నేను మీ హిమ, అడ్వాన్స్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. సీజన్ మారింది, వర్షాలు స్టార్ట్ అయినాయి. ఆస్తమా సైనస్ పేషెంట్స్కి ఇది కష్టకాలం కదూ. సో ఈ ఎపిసోడ్లో మీకు సింపుల్ ప్రాణాయామతో ఆస్తమా ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఆర్ సైనస్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి, అసలు రాకుండా ఎలా చూసుకోవాలో కూడా మనం నేర్చుకుందాం. ఈ సింపుల్ టెక్నిక్ ప్రాణాయామ, దీన్ని నాడీ శుద్ధి ప్రాణాయామ అంటే శుద్ధి చేస్తున్నాం. సో ఇట్స్ ఆల్ అబౌట్ ఆస్తమా కానీ సైనస్ కానీ మన నాడులు మ్యూకస్ ముక్కులో ఉండటమో, లేదంటే ఈ లంగ్ పైప్స్లో మ్యూకస్ ఉండటమో, బ్లాకేజ్ ఉండటమో సీజన్ మారటం వలన ట్రిగర్ అవుతుంది, అంటే ఎక్కువ అవుతుంది. సో అలాంటి వాళ్ళు ఈ సింపుల్ ప్రాణాయామ చేసుకుని మీరు బ్రీదింగ్ ఎక్సర్సైజెస్తో మీ ఆస్తమా కానీ సైనస్ కానీ కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది ఎలా చేయాలో చూద్దాం. అండ్ ఇది చేసే ముందు మీరు సుఖాసనంలో కూర్చోవాలి, కంపల్సరీగా కిందే కూర్చోవాలని లేదండి. మీరు కిందన్నా కూర్చోవచ్చు కుదిరితే, లేదంటే చైర్ మీద పెద్దవాళ్ళు, మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు, సివియర్ బ్యాక్ పెయిన్ ఉన్నవాళ్ళు ఇలాగ చైర్లో కానీ సోఫాలో కూడా కూర్చొని చేసుకోవచ్చు. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది, మీ వెన్నపూస నిటారుగా ఉంచాలి, స్పైన్ అనేది స్ట్రైట్గా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ కంప్రెషన్ అయితే మీ బ్రీదింగ్ అనేది సాఫీగా సాగదు. సో స్ట్రైట్గా కూర్చుని ఇది చేద్దాం. దీనికోసం నాసిక ముద్ర, ఈ ఇండెక్స్ ఫింగర్, మిడిల్ ఫింగర్, చూపుడు వేలు, మధ్య వేలు మడిచి, థమ్ ఫింగర్, రింగ్ ఫింగర్, ఉంగరపు వేలు, ఈ బటన్ వేలుని యూస్ చేసి ఈ నాడీ శుద్ధి ప్రాణాయామం చేస్తాం. నాడీ శుద్ధి ప్రాణాయామం ఎలా చేస్తారో చూడండి. ఇప్పుడు స్లోగా బ్రీద్ అవుట్ ఫ్రమ్ ద లెఫ్ట్ నాస్ట్రిల్, ఎడం వైపు నుంచి స్లోగా గాలి వదులుతూ స్లోగా బ్రీద్ ఇన్, గాలి పీల్చుకుని కాసేపు ఇక్కడ ఆపండి. Breathe out from the right. నా కుడి వైపు నుంచి పీల్చుకుని హోల్డ్, ఎడమ వైపు నుంచి వదలండి. నా మళ్ళీ ఎడమ వైపు నుంచి పీల్చుకుని హోల్డ్, కుడి వైపు నుంచి వదలండి. ఎంతసేపు ఆపాలి, ఎంతసేపు వదలాలని కన్ఫ్యూజన్ వద్దు. ఇది 1:2:2 రేషియోలో ఉంటుంది. అంటే బ్రీద్ ఇన్ 5 సెకండ్స్ చేస్తే హోల్డ్, దీన్ని కుంభించటం అంటారండి. గాలిని కాసేపు ఆపటం మూలన బ్రెయిన్కి ఆక్సిజన్ సప్లై డబల్ ద స్పీడ్లో అవుతుంది. సో ఈ కుంభించటం 10 సెకండ్స్, బ్రీద్ అవుట్, గాలి వదలటం మళ్ళీ 10 సెకండ్స్. సో ఈ 1:2:2 రేషియోని మీరు స్లోగా పెంచుకోవచ్చు. 5 సెకండ్స్, 5 సెకండ్లు కాసేపు ఆపటం, 10 సెకండ్స్, మళ్ళీ 10 సెకండ్స్ వదలటం. ఇలాగ 5తో స్టార్ట్ చేసి 10 నుంచి 15:15 ఇష్యూ లాగా చేయొచ్చు. అలాగా స్లోగా టైం పెంచుకోవచ్చు. ఎంతసేపు ఆపుతరం గాలి అనేది మీరు చేయగా మీకు ఎక్స్పీరియన్స్తో స్లోగా వచ్చేస్తుంది. ఈ నాడీ శుద్ధి ప్రాణాయామం రోజు మొత్తంలో ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఎవరైనా చేయొచ్చు. కానీ ఇమీడియట్గా భోజనం వెంటనే కాకుండా కనీసం భోజనానికి మీ ప్రాణాయామ యోగా టెక్నిక్స్కి ఒక 2-3 గంటలన్నా గ్యాప్ ఉండేటట్టు చూసుకోండి. హెవీ మీల్స్ అయితే 4 గంటలు, లైట్ మీల్ ఏదైనా టిఫిన్ చేసా, స్నాక్స్ తిన్నారంటే 2 hours అన్నా. ఇది పడుకునే ముందు కూడా చేసుకోవటం వలన యూజువల్లీ పడుకోగానే చాలామంది ఆస్తమా పేషెంట్స్కి ఊపిరి అందదు, నాజిల్ బ్లాక్ లాగా అనిపిస్తుంది. సో ఈ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేయటం మూలాన నాజిల్లో ఏదైనా బ్లాక్స్ ఉంటే క్లియర్ అయిపోయి మంచి నిద్ర పడుతుంది. నైట్ టైం ఆస్తమా కానీ సైనస్ అటాక్ రాకుండా ఉంటుంది. అండ్ నాజిల్ ఊపిరి అందకుండా గురక రావటం ఇవన్నీ కూడా స్లోగా మీకు తగ్గుతాయి. నేను మళ్ళీ చేసి చూపిస్తాను. నాసిక ముద్ర, ఎడం వైపు నుంచి స్లోగా పీల్చుకోండి, హోల్డ్, ఆపండి. కుడి వైపు నుంచి వదలండి. స్లోగా చేయాలి, నిదానంగా. బ్రీద్ ఇన్ ఫ్రమ్ ద రైట్ నాస్ట్రిల్, కుడి వైపు నుంచి పీల్చుకోండి, హోల్డ్, బ్రీద్ అవుట్ ఫ్రమ్ ద లెఫ్ట్.
ఎంత నిదానంగా చేస్తే ఫ్రెష్ ఎయిర్ లోపల లంగ్స్ లోపల దాకా వెళ్ళి లోపల ఉన్న టాక్సిన్స్ చెత్త చెదారం ఏమన్నా చుట్టూ ఉన్న సిమెంట్ పార్టికల్స్ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి డస్ట్ పార్టికల్స్ ముక్కులోంచి లోపలికి వెళ్ళిపోయి అది మొత్తం లంగ్స్ లోపల పేరుకుపోతుంది. అది మొత్తం బయటికి రావాలంటే ఇట్ టేక్స్ లిటిల్ టైం. స్లోగా బ్రీద్ అవుట్ చేస్తే ఆ మొత్తం లోపల ఉన్న టాక్సిన్స్ అన్నీ బయటకు వచ్చేస్తాయి. ఇలా మీరు లంగ్స్ని ఫిల్టరేషన్ ప్రాసెస్, నాడి శుద్ధి అంటే ఫిల్టర్ చేస్తున్నామన్నమాట. సో ఈ లంగ్స్ క్లీన్ అవ్వటం వలన కంప్లీట్గా మీకు మ్యూకస్ అంతా క్లియర్ అయిపోయి స్లోగా మీరు చక్కగా బ్రీదింగ్ నార్మల్గా స్మూత్గా అవుతుంది. అలానే ఈ సైనస్ ఆస్తమా పేషెంట్స్కి ఇది చాలా బాగా పనిచేస్తుంది. బాగా సివియర్గా ఆస్తమా ఉంది అనుకుంటే స్టీమర్ ఆవిరి పట్టుకుని ఈ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేస్తే కొంచెం ఈజీగా ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇది ఏ టైంలో అయినా చేసుకోవచ్చు, ఏ ఏజ్ వాళ్ళైనా చేసుకోవచ్చు. ఆస్తమా సైనస్ ఉన్నవాళ్ళు ఈ సీజన్ వర్షాలు ఎప్పుడైనా సరే సీజన్ మొదలైపోయిన తర్వాత కన్నా మొదలయ్యే స్టార్టింగ్లోనే ఎక్కువ ట్రిగర్ అవుతుంది. అంటే ఒక సీజన్ నుంచి ఇంకో సీజన్ మార్పు లోపల మనిషి బాడీ తట్టుకోవటం ఆ చేంజెస్ని సరిగ్గా తట్టుకోలేక ఈ సైనస్ ట్రిగర్ అవుతుంది. సో ఈ రెయినీ సీజన్స్ చాలా కొంచెం కష్టం సైనస్ ఆస్తమా పేషెంట్స్కి. సో ఈ స్టార్ట్ అయ్యే లోపలే మీరు స్టార్ట్ చేయటం వలన మీకు అది ప్రాబ్లం రాదు, తొందరగా మీ బాడీ లంగ్స్ ప్రిపేర్ అవుతాయి సీజన్ మార్పు కూడా తట్టుకుని అటాక్ అవ్వకుండా ఆస్తమా సైనస్ మనకి హెల్ప్ అవుతాయి. అలానే ఇది చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బలవంతంగా గట్టిగా చెస్ట్ బ్రీదింగ్ చేయకండి. ఇలా చేస్తారు చాలామంది, ఇది చాలా తప్పు. మీ బ్రీదింగ్ పక్కన వాళ్ళకి వినపడాల్సిన అవసరం లేదు. అంత స్లోగా నిదానంగా మీరు మాత్రమే ఫీల్ అవ్వాలి. ఇది సేమ్ లైక్ బెలూన్ కాన్సెప్ట్ అండి. గాలి పీల్చుకుంటే బెలూన్ ఎలాగెలాగా బ్లో అవుతుందో వదులుతున్నప్పుడు ఇలా వచ్చేస్తుందో ద సేమ్ టమ్మీ మీ పొట్ట బయటకు వస్తుంది. ఇలా చేపెట్టుకుని చూస్తే బ్రీదింగ్ చేయగానే పొట్ట బయటకు వెళ్తుంది. బ్రీద్ అవుట్ చేస్తే గాలి వదులుతూ పొట్ట లోపలికి వెళ్తుంది. చెస్ట్ బ్రీదింగ్ చేయొద్దు, హార్ష్ బ్రీదింగ్ చేయకండి, చాలా స్మూత్గా నిదానంగా చేసుకోవచ్చు. అండ్ ఆస్తమా పేషెంట్స్ సైనస్ పేషెంట్స్ ఈ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ చేసేటప్పుడు మీ చుట్టూ ఉన్న పరిసరాలు కూడా గమనిస్తూ ఉండండి. ఎందుకంటే చుట్టుపక్కల హెవీ స్మోక్ ఉంది. హెవీ స్మోక్ అంటే సాంబ్రాన్ వేసినా ధూప్ స్టిక్స్ వేసినా ఆర్ మీరు మస్కిటో కాయిల్స్ చూస్తారు అలాంటివైనా, లేకపోతే చుట్టుపక్కల డర్టీగా ఉంది, స్మెల్ బాగాలేదు, ఆర్ హెల్దీగా ఎన్వైర్న్మెంట్ లేదన్నప్పుడు అప్పుడు బ్రీదింగ్ చేయకండి. చేస్తే మీకు ఇంకా ఎక్కువ లోపలికి వెళ్ళిపోయి ట్రిగర్ అవుతుంది, అంటే ఎక్కువ అవుతుంది ఉన్న ప్రాబ్లం. సో మీ చుట్టూ ఉన్నది ఇలా ఓపెన్ స్పేస్ లాగా, అంటే గాలి బాగా ఆడుతున్నట్టు ఓపెన్గా ఉన్నప్పుడు అలాంటి చోట మాత్రమే చేసుకోవటం మూలన ఫ్రెష్ ఎయిర్ లోపలికి వెళ్తుంది, టాక్సిక్ ఎయిర్స్ మొత్తం బయటకి, అంటే చెడు లోపల ఉన్న మీకు అన్ని టాక్సిన్స్ అన్నీ బయటకు వచ్చేసి లంగ్స్ ప్యూరిఫికేషన్ అవుతాయి. నాడీ శుద్ధి ప్రాణాయామ ఇలా చూసుకోవాలి చూడండి. ఫస్ట్ ముద్ర వేయాలి, నాసిక ముద్ర అంటారు. ఇండెక్స్ ఫింగర్, మిడిల్ ఫింగర్, చూపుడు వేలు, మధ్య వేలు ఫోల్డ్ చేసి థమ్ ఫింగర్, రింగ్ ఫింగర్ ఓపెన్ చేయండి, ఉంగరపు వేలు, బటన్ వేలు. నా ఫస్ట్ బ్రీద్ అవుట్ త్రూ ద లెఫ్ట్ నాస్ట్రిల్, ఎడమ వైపు నుంచి స్లోగా గాలి వదిలి స్లోగా పీల్చుకొని గాలి పీల్చుకోండి. బ్రీద్ ఇన్, హోల్డ్, బ్రీద్ అవుట్ ఫ్రమ్ ది రైట్, కుడివైపు నుంచి వదలండి. స్లోగా కుడివైపు నుంచి పీల్చుకొని హోల్డ్, కాసేపు ఆపండి. బ్రీద్ అవుట్ ఫ్రమ్ ద లెఫ్ట్, ఎడమ వైపు నుంచి వదలండి. మళ్ళీ ఎడమ నుంచి పీల్చుకుని హోల్డ్, బ్రీద్ అవుట్ ఫ్రమ్ ద రైట్, బ్రీద్ ఇన్ ఫ్రమ్ ద రైట్ nostril, హోల్డ్, బ్రీద్ అవుట్ ఫ్రమ్ ద లెఫ్ట్. ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఎడమ వైపు నుంచి స్టార్ట్ చేయాలి, ఎడమ వైపు నుంచి ఎండ్ చేయాలి. మీరు పీల్చేటప్పుడు ఫస్ట్ లెఫ్ట్ సైడ్ నుంచి తీసుకోండి, లెఫ్ట్ సైడ్ నుంచి స్టాప్ చేయాలి, హార్ట్ సైడ్. సో ఇది నాడీ శుద్ధి ప్రాణాయామ. ఇది సింపుల్ బ్రీదింగ్ టెక్నిక్తో మీ బ్రీదింగ్ కంప్లీట్గా క్లీన్, నాస్ట్రిల్స్ క్లీన్ అయిపోతే ఆస్తమా సైనస్ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. ఈ సీజన్ చాలా హ్యాపీగా మీరు దాటేయచ్చు ఈ సింపుల్ ప్రాణాయామతో. ఐ హోప్ మీకు ఎపిసోడ్ నచ్చింది అనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్, మీ హిమ.